హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థన ద్వారా ఈరోజు మన యొక్క బైబిల్ తరగతిని ప్రారంభం చేసుకుందాం. లెట్ us pray. మహోన్నతుడా, పరిశుద్ధుడు, పరలోకముందున మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈరోజు క్లాసును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి పరసంబంధమైన జ్ఞానమును దయచేసి లేఖనాల్ని పరిశోధిస్తుండగా నాయన ప్రభువా, అందులో మరుగై ఉన్న సంగతులు మాకు బయలుపరుస్తున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈరోజు ఈ క్లాస్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. ఆమేన్. Amen. Praise the Lord. All right, let us continue our study again today, and we certainly appreciate everyone that's tuned in. ఈరోజు మన యొక్క తరగతిలోనికి వెళ్దామండి. అదేవిధంగా ఈరోజు బైబిల్ స్టడీలో పాల్గొన్న వారందరికీ వందనాలు. And we want to say again that there's just all of you, we have a beautiful future. If we could continue in the Word of God and obey the Word of God, then God has a great future for us. మనము దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్య ప్రకారంగా జరిగించుచున్నట్లయితే మనం ఒక గొప్ప భవిష్యత్తు కలిగి ఉన్నాము, ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాము. దేవుడు మన కొరకు గొప్ప కార్యములను దాచి ఉంచాడు. So let's search the scriptures. It was Jesus that said, this is where you're going to find it. Search the scriptures. యేసయ్యని కనుగొనాలి అని అంటే ఎక్కడ కనుగొంటాము అని అంటే లేఖనాల్ని పరిశోధించాలి. లేఖనాల యందు నిత్య జీవము కలదు. లేఖనాలే ఆయనను గురించి మనకి తెలియపరచుచున్నవి. For in them you think you have eternal life, and they are they that testify of me. The scriptures are a witness of Jesus, and through them we can find eternal life. లేఖనాల యందు నిత్య జీవం కలదు. లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ లేఖనాలే ఆయన గురించి మనకు సంపూర్ణంగా బయలుపరుస్తాయి. So the thing we've endeavored to do with our Bible studies, and this is the key to the success of understanding, is that we will just take it just like it is. We're not going to change anything. We're just going to read it just like it is and study it like it is. మరి లేఖనాలు సంపూర్ణంగా అర్థం కావాలి, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావాలి అని అంటే ఈ బైబిల్ స్టడీలో మనం చేస్తున్న ముఖ్యమైన పని ఏంటంటే అందులో నుంచి ఏది మనం తీసివేయట్లేదు, ఏది కలపట్లేదు. అలా ఉన్నదో లేదో అని లేఖనాన్ని మనం పరిశోధిస్తున్నాము. So maybe it's a good thing like we're doing, because we do not even know who all is listening, so we can't be accused of being judgmental or anything, because we don't even know. We're just going to teach the word, and it's up to everyone else to receive the word as they see it in the scripture, and we read it to them. ఎవరు వింటున్నారో మాకు తెలియదు, కానీ మేము మా యొక్క ఉద్దేశము ఖండించడానికి కాదు. లేఖనం అలా ఉందో లేదో చూడండి, ఆ లేఖనాన్ని పరిశీలన చేయండి, ఆ లేఖనం ప్రకారంగా దేవుని వాక్యం ప్రకారంగా జీవించండి అని చెప్పడమే మా యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ లేఖనాలను మీకు చూపిస్తున్నాము. So you take your Bibles, and everything we say, you compare what we're saying to the Bible. If we're saying something contrary to the truth of the Bible, don't accept it. Go with the Bible, because we feel confident enough that we're not changing anything, so it's going to be very accurate. అదేవిధంగా ప్రతిరోజు సబ్జెక్టు బోధిస్తూ ఉన్నప్పుడు మీరు మీ బైబిల్ని తెరవండి. బైబిల్లో అలా ఉన్నదో లేదో మీరే చూడండి. మీ యొక్క బైబిల్ని తెరిచి మీరు మాతో పాటు చదవండి. అలా ఉంటేనే అంగీకరించండి, లేకపోతే బైబిల్లో ప్రకారంగా లేకపోతే తిరస్కరించండి. Amen. ఆమేన్. So God has given us the ability to discern. It's something in our inner being that can discern what's truth and what's false. We can detect that. He has given the ability of man to detect some things like that. So ప్రతి మానవుడికి కూడా దేవుడు శక్తిని దయచేశాడు. ఏది సత్యము ఏది అసత్యం అనేది మనం కనుగొనగలుగుతాము. మనము పరిశోధించాలి, తెలుసుకోవాలంటే తప్పకుండా తెలుసుకుంటాము ఏది సత్యము ఏది అసత్యము అనేది. So along with the Word of God and that ability to detect right and wrong, you'll be able to understand what's correct and what's not as we unfold the Word of God. మరి దేవుని వాక్యాన్ని మేము ఇక్కడ వివరిస్తూ ఉండగా దేవుడిచ్చిన ఆ శక్తిని బట్టి, దేవుడిచ్చిన
మరి కృప ద్వారా ఏది సత్యము ఏది అసత్యం అనేది మీరు తెలుసుకోగలుగుతారు. All right, so we're going to continue. Remember, the pattern is set in Jerusalem with the church on the day of Pentecost. అందరికీ తెలుసు కదండి, యెరూషలేములో పెంతుకోస్తు పండగ దినము రోజు దేవుని రాజ్యము ప్రారంభమైనప్పుడు పేతురు ద్వారా ఒక దేవుడిచ్చిన ప్రణాళిక పేతురు గారు ప్రజలకు బోధించారు. Of course, Peter on the day of Pentecost preached to them about Christ. మరి పేతురు గారు ఆనాడు మొదట ఎవరిని గురించి బోధించారండి? యేసు క్రీస్తుని గురించి మొదట ఆయన బోధించడం మనం చూస్తున్నాము. So they believed, then he called for repentance. వారు విశ్వసించారు. ఆ తర్వాత వారందరినీ కూడా ఆయన మారు మనస్సు పొందమని చెప్పాడు, పశ్చాత్తాపడమని చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు. Then they administered water baptism in the name of Jesus Christ. వారందరూ కూడా వారి పాపాలను ఎలా కడుక్కున్నారు అంటే యేసు క్రీస్తు అను నామము ద్వారా బాప్తిస్మమును వారు తీసుకున్నారు. And they all received the Holy Ghost and spoke with tongues as the Spirit of God gave them utterance. వారు పరిశుద్ధాత్మను పొందుకొని వారికి అనుగ్రహించిన ఆ యొక్క శక్తిని బట్టి, వాక్ శక్తి, దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తిని బట్టి వారు అన్య భాషలతో మాట్లాడారు. In holy living, save yourselves from this untoward generation. అదే విధంగా పేతురు గారు ఇంకొక విషయాన్ని ఏం చెప్పాడంటే, మీరు మూర్ఖులవి తరము వారికి వేరే రక్షణ పొందండి అని అన్నారు. అంటే పరిశుద్ధమైన జీవితం లోక సంబంధుల వలె అన్యుల వలె కాకుండా క్రీస్తుని ధరించిన వారమై మరి ఆత్మ ఫలములు ఫలించే వారిగా క్రైస్తవుడిగా జీవించమని అపోస్తలుడైన పేతురు గారు ఆనాడు మొదటి సంఘాన్ని హెచ్చరించారు. So when the persecution started in Jerusalem, they went everywhere. They were scattered abroad. They went everywhere preaching the word. ఎప్పుడైతే యెరూషలేములో గొప్ప హింస కలిగిందో ఆనాడు అందరూ కూడా మరి వివిధ ప్రాంతాలకి చెదిరిపోయారు. So it spread from Jerusalem to Judea. మరి యెరూషలేము నుంచి వాళ్ళు వెళ్ళిపోయి యూదియా, సమరియా ప్రాంతాల్లోకి చెదిరిపోయారు విశ్వాసులు. And then Philip goes down to Samaria. మరి ఫిలిప్పు మరి సమరియా అనే ప్రాంతానికి వెళ్ళాడు. First thing he did was preach Christ unto them, that Jesus was the Christ. మరి ఆయన ఫిలిప్పు అక్కడికి వెళ్ళి మొదట ఎవరిని గురించి బోధించాడండి? క్రీస్తుని గురించి మొదట తను బోధించడం అనేది మనం చూస్తున్నాము. There was great joy in that city. ఆ యొక్క పట్టణములో గొప్ప సంతోషం అనేది కలిగింది. Just like Jesus said, signs began to follow them. యేసు ప్రభువారు చెప్పిన ప్రకారంగా మొదట ఆయనను గురించి ప్రకటించిన తర్వాత అక్కడ సూచక్రియలు మహత్కార్యములు జరుగుట మనం చూస్తున్నాము. My name they shall cast out devils. ఆయన నామమున దయ్యములనేవి వదిలి వెళ్ళిపోతున్నాయి. Lay hands on the sick, they recover. మరి ఆయన చెప్పిన ప్రకారంగా ఎవరి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు మరి స్వస్థపరచబడుచున్నారు. They shall speak with new tongues. వారందరూ కూడా మరి క్రొత్త భాషలు మాట్లాడుతున్నారు. Now we don't see the tongues appearing yet, but we do see the other signs there, the casting out of devils, the healing of the sick. There was great joy in that city. మొదటిగా ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే వారు అపవిత్రాత్మల నుంచి విడుదల పొందారు, రోగులైన వారు స్వస్థపరచబడ్డారు. ఇంకా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లు మనం చూడలేదు. And there is great joy when we see these things take place, casting out of devils, healing, all of these things. But when we observe these things, we got to realize there's great joy, but we need the complete plan of salvation fulfilled. We've got to find that at Samaria somewhere. అయితే ఆ పట్టణంలో గొప్ప సంతోషం అనేది కలిగింది. మరి అక్కడతోటి ఆగిపోలేదండి. పరిపూర్ణమైన రక్షణ ప్రణాళిక అనేది ఇచ్చారా లేదా అన్నది సమరియాలో జరిగిందా లేదా అనేది మనం చూద్దాము. Remember, healings are of course very important, and the healing of the body and so on, but be aware of some of these huge healing campaigns. It's exciting, there's great joy, but if you get healed, for instance, of your body, well, you're going to get sick again and you're going to eventually die. మీకు మరి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి. స్వస్థతలు చాలా ప్రాముఖ్యమే.
శరీర సంబంధమైన స్వస్థత ప్రతి ఒక్కరము కోరుకుంటాము. దేవుని కార్యం జరుగుతుంది. ఆ తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు దేవుని చిత్తంలో మనం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళే సమయం కూడా ఉండదండి. ఎంతసేపు ఈ యొక్క శరీర సంబంధమైన స్వస్థతల కొరకే పరిగెత్తకండి. But there's a greater miracle than the healing of the sick or these other miracles that are done. There is something that surpasses all of that. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఒకటి ఉందండి. ఈ శరీర సంబంధమైన అద్భుతం కంటే, శరీరంలో స్వస్థత జరిగే అద్భుతం కంటే మరొక గొప్ప అద్భుతము దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. And that is when a man is born again of water and of the Spirit. అదేమిటి అని అంటే, ఒక మనుష్యుడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అనేది ఒక గొప్ప అద్భుతమై ఉన్నది. The soul is eternal. The body is only temporary. మన యొక్క శరీరము కేవలము అది కొద్ది దినములు ఉండేదే, కానీ ఆత్మ అనేక దినములు మరి ఉండు. ఆత్మకి మరణం అనేది లేదు. So when a man or woman is dead in their sins, then even if they got healing for their body, they're going to spend eternity rejected from God because of the soul. But the soul is more important even than the body. మరి ఆత్మ చాలా ప్రాముఖ్యమై ఉన్నదండి. శరీరము కంటే ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదై ఉన్నది. చాలాసార్లు మనము శరీర సంబంధమైన వాటి గురించే ఆలోచన పెడతాం, కానీ ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే దేవుడు ఆత్మ యొక్క ప్రాముఖ్యతను ఆయన తెలియపరిచారు. ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభము అన్న మాట కూడా మనం చూస్తున్నాము. So maybe we should have the view, a spiritual view like the angels or God himself, that what is more important, the healing of a temporary body or the restoration back to life of people that are dead in sins? మనము దేవదూతల వలె దేవుడు వలె ఆలోచన చేయాలి. ఏది ముఖ్యమండి? శరీరము కొద్ది కాలమే ఉండేది. ఈ శరీరము 60-70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ శరీరము ఇక జీవించదు, కానీ ఆత్మ నిరంతరం ఉండేది. ఏది ముఖ్యమో బైబిల్ గ్రంథం ద్వారా ఒకసారి ఆలోచన చేయండి. So when a person is really born again, obeys the gospel, he actually comes back to life. The spiritual man that was dead because of sin, he comes back to life. Ye who were dead in your trespasses has he quickened. He made alive. మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. మనమందరం కూడా ఆత్మీయంగా మరణించిన వారిగా ఉన్నాము, కానీ సువార్తకి ఎప్పుడైతే లోబడ్డామో అప్పుడు మనకి పునర్జన్మ అనేది కలిగింది. That's why Philip and all the rest of them, even though there were miracles and signs and wonders which people like to see, and yet all of that, Philip and all the rest of them, they emphasized the most important part, and that is when they preached the gospel of the kingdom of God. మరి శరీర స్వస్థత ఇవన్నీ ప్రాముఖ్యమైన సరే, ఫిలిపు, పేతురు గారు, పౌలు గారు వీళ్ళందరూ దేని గురించి ఎక్కువగా బోధించారంటే దేవుని రాజ్యమును గురించి, ఆత్మ రక్షించబడడం గురించి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాము. Somebody said, well, I'd sure like to see somebody raised from the dead. That'd be such an amazing thing. And we all thinking, my goodness, somebody raised from the dead. In all eyes, it's so intriguing. మరి చాలా మంది మనం ఏమనుకుంటామంటే, పాడ మీద ఉన్న వ్యక్తి లేదా సమాధి పెట్టెలో ఉన్న వ్యక్తి తిరిగి పునరుద్ధరించబడితే ఎంత అద్భుతంగా ఉంటుందండి అని చాలాసార్లు మనము ఆ యొక్క అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. But if you saw somebody raised from the dead, say a body, that's only temporary because like we said, they're going to die. But people are being raised from the dead all the time, and yet we don't put proper emphasis on that. మరి చాలా మంది శరీరంగా మృతులైన వారు తిరిగి లేపబడితే బాగుండని చూస్తూ ఉంటాం. అది గొప్ప అద్భుతంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అది మరలా మరణానికి వెళుతుంది. శరీరము పునరుద్ధరించబడిన లాజరు కూడా మరలా మరణించాడు. అదే విధంగా శరీరానికి ఒక మరణం అనేది ఉంది, కానీ ఆత్మకు ఆత్మ నిరంతరం ఉండేదై ఉన్నది. Why don't we get so excited about that as we do the physical healing of the body? What about the spiritual healing of the body? ఆత్మకు పునర్జన్మ కలిగినప్పుడు ఎందుకు మనము అంతగా సంతోషించలేకపోతున్నాము? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఒకప్పుడు మన యొక్క ఆత్మ మరణించిన స్థితిలో ఉంది. ఇప్పుడు మనం మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు మనం పునరుద్ధరించబడుతున్నాము. దీని విషయంలో ఎంతగా సంతోషించాలండి మనం. Let me give you an illustration. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. If I told you I was once dead and I was raised from the dead, what would you think? నేను మీకు చెప్పాను అనుకోండి, ఒకప్పుడు నేను మరణించానండి, తిరిగి మరలా పునరుద్ధరించబడ్డాను అని. Probably jump around shouting, just dancing. Oh, my goodness. The మీరందరూ feller's been raised from the dead. ఎలా స్పందిస్తారంటే, అబ్బా ఈ యొక్క అయ్యగారు సమాధి పెట్టిలోనికి వెళ్ళి బయటికి వచ్చారా అని ఎంతగా సంతోషిస్తారు కదండి, ఎంతగా మీరు ఆనందిస్తారు కదా. But if I told you, అయితే నేను ఈ విధంగా చెప్పినట్లయితే, yeah, I've been raised from the dead. అవునండి, నేను మరణం నుంచి తిరిగి లేచాను. Not my physical body, కానీ నేను శరీర సంబంధిగా ఆ యొక్క మరణాన్ని ఎదుర్కోలేదండి. but my soul. I was dead in trespasses and in sins. మరి నా యొక్క ఆత్మ ఒకప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తులో నా ఆత్మ తిరిగి బ్రతికించబడ్డది. ఆమేన్. But when I obeyed the gospel, I rose from the dead. నేను ఎప్పుడైతే సువార్తను అంగీకరించానో, లోబడ్డానో, నీటి మూలంగా బాప్తీసం తీసుకున్నానో, నేను మరలా నా ఆత్మకి జన్మ అనేది కలిగింది. So my soul, spiritually, I'm alive now forevermore. మరి నేను ఇప్పుడు ఆత్మగా బ్రతుకుతున్నాను అంటే నా ఆత్మ బ్రతికించబడ్డది. ఈ ఆత్మకు మరణము లేదు, రెండవ మరణం అనేది లేదు, నిరంతరము నిలుచును. Oh yeah, my body will die, but inside my soul, as long as I obey God, I'm alive. మరి నా శరీరము ఒక సమయాన ముగించబడుతుందేమో, కానీ నేను దేవుడికి లోబడి దేవుని కొరకు బ్రతికి ఈ యొక్క శరీరాన్ని విడిచినా సరే ఆత్మకు మట్టికి మరణం అనేది లేదు. But if I could see you right now, there's probably nobody jumping, probably nobody shouting, probably nobody excited at all. నేను ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు బహుశా ఆత్మ మరణం అనేది గురి కాకుండా నేను తిరిగి పునరుద్ధరింపబడ్డాను అని చెబుతున్నప్పుడు మీలో ఎవరు కూడా డ్యాన్స్ చేయట్లేదు, సంతోషించట్లేదు, బహుశా అందరూ కూడా చప్పట్లు కూడా కొట్టట్లేదు. అది మీకు అంతగా ప్రాముఖ్యంగా అనిపించట్లేదేమో. I don't see anything really recorded when somebody is healed in their body. I don't see the angels really rejoicing. But when one sinner repents, all heaven rejoices. The angels shout, everybody's happy. Because they know the soul is బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి శరీర స్వస్థత కలిగినప్పుడు దేవదూతలు సంతోషిస్తారు అన్న మాట నేను ఎక్కడ చూడలేదు. కానీ ఒక వ్యక్తి పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు పరలోకములో దేవుని ఎదుట దూతల ఎదుట గొప్ప సంతోషం ఆనందము కలుగునన్న మాటను నేను చూశానండి. That's just human nature. మన యొక్క మానవ స్వభావం ఏంటంటే ఎంతసేపు శరీరంలో జరిగే కార్యాలని మానవ భౌతికంగా జరిగే కార్యాలను చూసి సంతోషిస్తూ ఉంటాము. You want to see people that have been raised from the dead. Okay, next time you go to church, just look around. The churches are full of dead people that have been raised that are alive, that have been raised from the dead. మీరందరూ ఆశిస్తున్నారా అండి, అబ్బా సమాధి చేయబడిన జనాలు తిరిగి పునరుద్ధరింపబడితే బాగుండు, మరణించిన వారు తిరిగి పునరుద్ధరింపబడితేనని చూడాలని ఉంది అని మీరు అనుకుంటున్నారా? చాలాసార్లు మనం ఆశిస్తూ ఉంటాం కదా. అయితే మీ సంఘానికి వెళ్ళినప్పుడు అటు ఇటు చూడండి. ఒకప్పుడు ఆత్మీయంగా చచ్చిన వారంతా వాళ్ళందరూ ఇప్పుడు పునర్జన్మ పొందారండి. దేవుని వాక్యానికి లోబడి బాప్తీసం పొందుకొని దేవుని కొరకు జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా పునర్జన్మ పొందుకున్న వ్యక్తులే మీరు చూస్తున్నవారు. That's the point we're trying to get across to you. When you go to healing campaigns and all these great things are happening, and all that excitement and pushing people down and blowing on people, whatever's happening, just remember where your priority should be. మనం చాలాసార్లు పెద్ద పెద్ద మీటింగ్స్కి
సభలకు వెళ్ళినప్పుడు ఏం చూడాలనుకుంటామండి? మొదటిగా చాలామంది ఆశించేది ఏంటంటే మరణించిన వారు, అనగా ఎవరైనా శరీరంగా మరణించిన వారు తిరిగి లేస్తే ఆ అద్భుతం చూడాలనుకుంటాం. అబ్బా లేకపోతే అయ్యగారు త్రోసినప్పుడు చాలామంది పడిపోతే ఆ అద్భుతం, అబ్బో ఇది అద్భుతం అనుకుంటాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదో ఏంటో తెలుసా అండి? ఆ మీటింగ్లో కనుక పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది దేవుని కొరకు జీవించాలని నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకొని వారు దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్నట్లయితే అది నిజమైన అద్భుతం అండి. వారు ఆత్మీయంగా మరణించిన వారు తిరిగి పునరుద్ధరించబడ్డారు. Well, let's dwell on this just a second. This is very important. ఈ యొక్క మాట మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. Notice, when Philip preached, he did not feel that was for their physical body, the miracles and signs. But he got to the most important thing. He preached to them concerning the kingdom of God, which is believing and baptism, so their soul may come alive. ఫిలిప్పు స్వస్థతలతోటే ఆగిపోలేదండి. ఫిలిప్పు వారికి దేవుని రాజ్యమును గురించి, బాప్తిసము గురించి, ఈ లోకస్తులకి వేరే జీవించే విషయం గురించి, రక్షణ ప్రణాళికను అంతటిని కూడా తను బోధించాడు. So be aware of the deception of our carnal thinking. When you hear there's good things about preaching, campaigns, and healing, all of that, but remember your priorities. If that's all that happens, and if they fail to teach the complete gospel, then they're still dead in their trespasses and sins. The body may be healed, but the spirit is still dead. మరి శరీర సంబంధమైన ఆలోచనల నుంచి బయటికి రండి. ఆలోచన చేయండి. శరీర ప్రకారంగా ఆలోచన చేయకండి. ఆత్మీయంగా ఆలోచన చేయండి. మన యొక్క ఆత్మ మరణానికి గురై ఉన్నది. అది తిరిగి పునరుద్ధరించబడాలంటే కేవలము దేవుని వాక్యము ద్వారానే మనము పునరుద్ధరించబడతాము. ఏ విధంగా అయితే చచ్చిన గింజ మట్టిలోనికి వెళ్ళి ఆ యొక్క నీళ్లు పడినప్పుడు ఏ విధంగా అయితే ఆ యొక్క మృతమైన ఆ యొక్క గింజ తిరిగి పునరుద్ధరించబడుతుందో, మన ఆత్మ బ్రతికించబడాలి అని అంటే జీవ జలములు తాకాలి. That's exactly what Jesus was referring to. యేసు ప్రభువారు అదే విషయాన్ని తెలియపరుస్తున్నారు. Our human nature, we've got to be careful, because this generation is a wicked, adulterous generation. It seeks for some kind of a sign. It's not interested in the gospel or the inner man. They just want to see an outward sign of some miracle or thing. ఈనాడు ఎలా ఉన్నారంటే, ఆనాడు యేసు ప్రభువారు చెప్పారు, వ్యభిచార తరం వారులారా, ఎంతసేపు ఈయన దగ్గర ఏం సూచక్రియ దొరుకుతుందో, ఈయన దగ్గర ఏం అద్భుతం దొరుకుతుందో, ఆ అయ్యగారి దగ్గర ఏ అద్భుతం దొరుకుతుందో అన్న వెతుకుతున్నారు. కానీ ఆత్మకు కావలసిన జీవ జలముల గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. So this is why we're doing this study. Exactly why we're doing this study is we want to put emphasis on the right place so that we'll have a clear understanding of what we should be doing in order to obtain eternal life. Because eternal life, the soul. అందుకే ఇంత సమయాన్ని తీసుకొని ఏది ప్రాముఖ్యమో ఏది ముఖ్యమో అని పరిశోధిస్తూ ఆత్మను ఎలా రక్షించుకుంటామో అన్న విషయాలు తెలుసుకోవడానికి ఈ పరిశోధన అనేది మనం చేస్తున్నాము. What about the scripture? He that believeth in me, though he were dead, shall let he live. యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది చూద్దామండి. గాస్పెల్ ఆఫ్ జాన్. And there's many scriptures Jesus talked about like this. యేసు ప్రభువారు ఎన్నో విషయాలు మాట్లాడడం మనం చూస్తున్నాము. అందులో యోహాను సువార్త John 8:51 is a good one too. Yeah. A lot of scriptures Jesus talked about this. జాన్ యోహాను సువార్త 11వ అధ్యాయము 11th chapter 25th verse. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే.
నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగింది. Wow. Now that we've talked a little bit about that understanding, there might be some of you out there just dancing right now, just shouting and dancing, just running all over the place, excited. మేము ఆశిస్తున్నామండి, ఇప్పుడు ఈ మాట చదివిన తర్వాత మీరు సంతోషిస్తూ గంతులు వేస్తూ ఆనందిస్తున్నారు అని. I am the resurrection. యేసు ప్రభువారు ఏమన్నారంటే, పునరుద్ధానమును జీవమును నేనే, And the life. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. నేనే జీవమును పునరుద్ధానమును అని యేసు ప్రభువారు చెబుతున్నారు. Look at this. Lazarus had just been raised from the dead. లాజరు మరణించిన వాడు తిరిగి లేచాడు. Everybody's excited. అందరూ కూడా బాగా సంతోషిస్తున్నారు. మరణించి సమాధి చేయబడి కుళ్ళిపోయిన శరీరము తిరిగి పునరుద్ధరించబడింది అని. Jesus said there's something greater than this. యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఈ అద్భుతం మీరు చూడబోతున్న ఈ అద్భుతం కంటే గొప్ప అద్భుతం ఒకటి ఉన్నది. He talks about the soul. ఆయన ఆత్మ పునరుద్ధరించడం గురించి మాట్లాడుతున్నారు. He that believeth on me, though he were dead, yet shall he live. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. He that believeth in me shall never die. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. Do you believe this? ఈ మాట మీరు నమ్ముచున్నారా? Not really. They didn't understand. There was no shouting over this, and they couldn't understand. But Jesus was talking about something so much more amazing than the resurrection of the human body of Lazarus. He's talking about a soul that would absolutely never die if they believed in it. యేసు ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడు బహుశా ఎవరు గంతులు వేసి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఆత్మను గురించిన విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనం దేనిని బట్టి సంతోషిస్తున్నాము? That's why the angels get so excited. Not by the miracles that are done, but by the obedience of the gospel. When somebody repents and is baptized and filled with the Holy Ghost. అందుకే దేవదూతలు దేవుడు ఎదుట గొప్ప సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఒక ఆత్మ పశ్చాత్తాపడి ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు, మారు మనస్సు కలిగినప్పుడు పరలోకములో గొప్ప సంతోషం అనేది కలుగుతుంది. Next time somebody repents, a sinner repents and is baptized, don't worry about what anybody else is thinking. Just have yourself a time, rejoice along with the angels in God. ఎప్పుడైనా ఇక మీదట మీరు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తీసం తీసుకుంటున్నప్పుడు మీరు చూసినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా అండి? గంతులు వేయాలి. అక్కడ ఏం జరుగుతుందంటే, మరణించిన ఆత్మ తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఆ ఆత్మకు ఇక మరణం అనేది లేదు, దేవుని వాక్యానికి లోబడి జీవించినట్లయితే. When you realize these things, it'll make your church services a whole lot more exciting. ఆ ఆలోచనతో గనక మీరు మీ సంఘాల్లోకి వెళ్ళినట్లయితే, మీ సంఘములు, మీ యొక్క మందిరాలు ఎంతో గొప్ప ఉజ్జీవముతో ఉంటారు. ఆ యొక్క అద్భుతాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రతిసారి ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్నప్పుడు, ప్రతిసారి ఒక వ్యక్తి పశ్చాత్తాపడి దేవుని నామములో బాప్తీసం పొందినప్పుడు జరిగే అద్భుతాన్ని మీరు గమనించినట్లయితే ఎంత గొప్ప ఉత్సాహం అనేది మీ సంఘాల్లో ఉంటుంది. Now, we need to properly interpret, in case you misunderstand that. Jesus said, he that believeth in me, he shall never die. మరి ఈ వాక్యాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, జాగ్రత్తగా గమనించండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా మరణించడు. And this is what we're going to, that's why you got to properly interpret the scripture, like the taking up of serpents. You don't tempt God. Well, in case somebody's wondering, I run across a man one time and I was talking to him. ఒకసారి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, I said, what church you belong to? He said, I belong to the church, the Never Die Church. ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా అండి? నేను ఏ చర్చికి సంబంధించిన వ్యక్తినంటే, ఈ సంఘంలో ఆ సంఘం పేరు అంట ఎప్పుడు చనిపోని సంఘము అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. I said, well, I never heard of the Never Die Church. What is it? ఎన్నటికీ చనిపోడు అనే సంఘము నేను ఎప్పుడు వినలేదండి. ఆ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి అని నేను అడిగాను. Well, he quoted that scripture. ఆయన ఈ వాక్యాన్ని చూయించాడు. And I said, well, what do you mean? He said, just like it says, he said, if you believe strong enough, you'll never die.
తను ఏమనుకున్నాడంటే శరీర సంబంధమైన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శరీరంగా మనం మరణించమనుకుంటున్నారు అని ఏమనంటే మనం స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్నట్లయితే విశ్వాసం ఉన్నట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం మరణించము అని వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. I said, well, yeah, I believe the same thing. Yeah. నేను అన్నాను నేను కూడా అదే నమ్ముతున్నాను అని అన్నాను. He said, no, wait a minute, you don't understand. I said, why don't I understand? అయితే అతను ఏమన్నాడంటే అయ్యగారు మీరు అర్థం కావట్లేదు మీకు ఒక విషయాన్ని చెప్పాలి నేను. I'm talking about the body. వాళ్ళు ఏమని నమ్ముతున్నారంటే శరీరాన్ని నమ్ముతున్నారు, అయ్యగారు ఏమని నమ్ముతున్నారంటే ఆత్మను గురించి I నమ్ముతున్నారు. said, you mean you think you'll never die in your body? అయితే శరీరంగా మీరు చనిపోరు అని నమ్ముతున్నారా? I said, that's not what they're talking about. They're talking about the soul. అయితే బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. బైబిల్ ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే శరీరమును గురించి కాదు ఆత్మను గురించి ఇక్కడ మాట్లాడుతున్న విషయం. No, that's talking about the body. తను ఏమంటాడంటే మొండిగా కాదు అది శరీరం గురించే మాట్లాడబడుతుంది, మనం ఆయన యందు గట్టి విశ్వాసం ఉంటే శరీరంగా మనం మరణించము అని అంటున్నాడు. I said, how long has your church been around? Oh, it's been around for years. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీ సంఘం ఉందని అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నదండి అని అంటున్నాడు. Have you ever seen anybody die in your church? మీ చర్చిలో ఎవరైనా మరణించారా అని అడిగాను. Well, yes. అని అన్నాడు. అవునండి కొంతమంది మరణించారు అని అన్నాడు. I mean, well, most of them have died. చాలా మంది మరణించారు అని అన్నాడు. I said, well, what makes you think you're not going to die? నేను అన్నాను మరి నువ్వు చనిపోవని ఏంటి గ్యారంటీ అని నేను అన్నాను. I have a lot of faith. అని ఏమనంటే I will never die in my నాకు body. చాలా విశ్వాసం ఉంది నేను మరణించను అని అన్నాడు. I just shook my head and walked away. నేనేం చేశానంటే ఇక ఇతనితో నేను వాదించలేను, ఇతనితో ఇక నేను ఏం చెప్పలేనని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయానండి. Now I believe that scripture, but there's something more important than the body being alive forever. That's the soul of man. నేను ఈ వాక్యాన్ని గట్టిగా నమ్ముతానండి, కానీ ఇది శరీర సంబంధమైన వాగ్దానము అని నేను నమ్మను. ఈ యొక్క వాక్యము మన ఆత్మను గురించి చెబుతున్న మాట అని నేను నమ్ముతున్నాను. Go ahead. శరీరానికి ఒక మరణం అనేది నియమించబడింది, కానీ ఆత్మ దేవుని యందు మన విశ్వాసం ఉంచితే నిరంతరము జీవించును. So after all the miracles and all the things they were having, all the joy in the city of Samaria, Philip preached the things pertaining to the kingdom of God. చూడండి ఫిలిప్పు ఏం బోధించాడు. అపోస్తల కార్యంలో మనం 8వ అధ్యాయానికి వెళ్దాము. గొప్ప సంతోషము కలిగిన తరువాత ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా 12వ వచనంలో చెప్పబడుతుంది. And remember where Jesus said, except a man be born again of water and the Spirit, baptism in the Holy Ghost, he cannot enter the kingdom of God. This is what Philip was preaching. ఫిలిప్పు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించే విషయం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి యేసు ప్రభు వారు అన్నారు కదా, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. Notice he was also preaching the name of Jesus. అతను ఇంకేమని బోధిస్తున్నాడండి? యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా. Now the wording is not exactly what Peter preached, but it's exactly the same thing. When they heard him preaching about the name of Jesus, they were baptized. Well, how do you think they were baptized? It didn't say they were baptized in Jesus' name, but what do you think? మరి వాళ్ళు ఎలా బాప్తిజం తీసుకున్నారో మనకి ఇక్కడ చెప్పబడ్డదండి. వారు ఆయన యేసుక్రీస్తు నామమును గురించి బోధించినప్పుడు నమ్మి బాప్తిజం పొందారంట. Now let's catch that, because there's a pattern developing, and we can be assured that pattern will be used everywhere. He doesn't say they were baptized in Jesus' name, but Philip was preaching the name of Jesus. I'll tell you what Philip was preaching, that they must be baptized in Jesus' name. అయితే అక్కడ మీరు అడగచ్చు, అయ్యగారు ఇక్కడ యేసుక్రీస్తు నామమున వాళ్ళు బాప్తిజం పొందారని ఎక్కడ చెప్పబడలేదు కదా అని మీరు అనొచ్చు. అయితే ఆయన నామమును గురించి బోధించాడు, మనకు వివరంగా 16వ వచనంలో చెప్పబడ్డదండి. They heard all these things and they were baptized. వారు ఈ విషయాలన్నీ కూడా నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిజం పొందిరి. Now can you see the importance of baptism emerging? Modern day theology? Oh, it's nothing. Look, it is essential part of the plan of salvation. Right here, they heard it. They were all baptized, both men and women. చూడండి ఈ రోజు ఉన్న సిద్ధాంతం ఎలా ఉందనంటే బాప్తిజం అవసరం లేదంటున్నారు, దేవునికి నమ్మకంగా జీవించే విషయం అవసరం లేదంటున్నారు,
అలాగే బోధించబడ్డదా అండి? చూడండి ఇక్కడ ఏమని చెప్పబడ్డది, ఆయన యేసు క్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. So convincing was the message of the gospel by Philip that even Simon the sorcerer believed. చూడండి, ఇంకా ఫిలిప్పు చెప్పిన బోధకి సీమోను కూడా నమ్మాడంట. సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుంట చూచి విభ్రాంతి నొందెను. And not only did he just believe, but he was baptized. తాను కేవలం నమ్మటమే కాదండి, నమ్మి బాప్తిసం కూడా తీసుకున్నాడు. Remember when Jesus spoke, Great Commission, go into all the world, he that believeth and is baptized shall be saved. యేసు ప్రభువు వారు ఏమన్నారండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. He that believeth not shall be damned. మరి నమ్మని వానికి, నమ్మి బాప్తిసం తీసుకోవాలి. నమ్మకము లేకపోయినా సమస్యే, నమ్మకం ఉండి బాప్తిజం తీసుకోకపోయినా, క్రియల రూపంగా మనం కనపరచకపోయినా అది కరెక్ట్ కాదండి. నమ్మి బాప్తిజం పొందాలి. Perfect example. Obedience to what Philip preached. చూడండి, ఇక్కడ అద్భుతమైన ఉదాహరణ. ఫిలిప్పు బోధించిన విషయానికి వారు నమ్మి ఆ బోధను అంగీకరించి నమ్మి బాప్తిసము తీసుకున్నారు. Philip believes. ఫిలిప్పు మరి వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళు నమ్మారు. He was baptized. మరి వారు బాప్తిసం తీసుకున్నారు. పురుషులు స్త్రీలను బాప్తిస్మము పొందిరి. Now, if he refused baptism, there is no chance of remission of sin. ఒకవేళ వారు బాప్తిసాన్ని తిరస్కరించినట్లయితే వాళ్ళు పాపాలు కడగబడేవి కాదు. But even if he was baptized, if he didn't believe, there would still be no మరి remission of బాప్తిజం sin. తీసుకొని వారిలో నమ్మకం లేకపోతే వారు రక్షించబడేవారు కాదు. So Simon, after he believed and he was baptized, he continued with Philip. మరి ఆ తర్వాత సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. Now, here's a key for you. These were real miracles that Philip was preaching, and he marveled because all of his miracles were magic tricks. It was witchcraft. మరి సీమోను ఇదివరకు చేసిన అన్నీ కూడా గారిడి విద్యలు, గారిడి పనులు చేశాడు. ఇప్పుడు నిజమైనది చూసేసరికి అతనంట ఆశ్చర్యానికి గురయ్యాడు. But one sign stood out above them all that he was so intrigued about. అయితే తనను బాగా ఆకర్షించిన గుర్తు ఏంటంటే, ఆకర్షించిన సూచక్రియ ఒకటి ఉందండి. తనను బాగా ఆకర్షించిన ఒక సూచక్రియ తను కావాలని కోరుకున్నాడు. Here it is in verse 14. 14వ వచనం చూడండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. So, when the apostles that were back at Jerusalem, అయితే అపోస్తలు యెరూషలేములో ఉన్నారు. been several days now, and word was coming back. There's a great revival down in Samaria. సమరియాలో గొప్ప ఉజ్జీవం అనేది కలుగుతుంది. ఆ యొక్క వార్తను వారు విన్నారు. And the people in Samaria had received the word, the preaching of Philip. మరి సమరయ వారు ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించారని, ఫిలిప్పు బోధించినప్పుడు దేవుని వాక్యాన్ని వారందరూ కూడా అంగీకరించారని వీరు తెలుసుకొని, Baptized. వారు బాప్తిసం పొందుకున్నారని తెలుసుకొని, So they heard the revival there, and all these things happening. వారు అక్కడ జరిగిన ఉజ్జీవము, They called for Peter and John. వారు పేతురు యోహాన్ని అక్కడికి పిలవడం మనం చూస్తున్నాము. Sent them to Samaria. పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. Why? ఎందుకు పంపించారు? Why? You already got a church. అక్కడ ఆల్రెడీ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది కదండి. వీళ్ళు ఎందుకు వచ్చారు? మళ్ళా ఇక అయిపోయింది కదా, సంఘంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, సంతోషం కలిగింది, బాప్తిజం తీసుకున్నారు, నమ్మారు. మరలా పేతురు యోహాన్లు ఎందుకు వచ్చారు? We already got a powerful church. According to modern day theology. మరి ఇప్పుడున్న మోడర్న్ థియాలజీ ప్రకారముగా ఇప్పుడున్న సంఘాల యొక్క ఉద్దేశం ఏంటంటే అద్భుతాలు జరిగితే చాలు మా సంఘంలో అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది ఏమో
అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి గొప్ప సంతోషం కలుగుతుంది కాబట్టి మాకు ఒక శక్తివంతమైన సంఘం ఉందని అనుకుంటున్నారు. బాప్తిజం గురించి మాట్లాడట్లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు, ఇవన్నీ కూడా వదిలేశారు. They believed. వారు నమ్మారు. They accepted the fact that Jesus was the Christ. వారు యేసు క్రీస్తుని అంగీకరించారు, వారు ఒప్పుకున్నారు. But they were real fanatical church people. They even went so far as to repent. వారు మరి ఆ యొక్క సంఘము చక్కగా పశ్చాత్తాపడ్డారు. అన్ని కార్యాలు జరుగుతున్నాయి. Why, they were so fanatical, they were even baptized. వారు ఎంత ఖచ్చితంగా ఉన్నారంటే బాప్తిజం కూడా తీసుకున్నారు. And they even used the correct name, which is Jesus. వారు బాప్తిజం ఎలా పొందుకున్నారంటే ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుకున్నారు. Why, after several days now, why would they send for Peter and John? ఎందుకు పేతురు యోహాను అక్కడికి వెళ్ళారు? If the Holy Ghost comes automatically, no signs, it's just an automatic. పరిశుద్ధాత్మ అనేది ఎటువంటి గుర్తు లేకుండా ఎటువంటి ఒక గుర్తు అనేది కనబడకుండా ఆటోమేటిక్ గా వస్తుంది అనుకున్నట్లయితే, if one just believes, he's automatically transformed from carnal to spiritual. మరి శరీర సంబంధి నుంచి ఆత్మీయంగా మార్చబడినప్పుడు Holy Ghost, పరిశుద్ధాత్మ, if that's so, if that happens that way, ఒకవేళ పరిశుద్ధాత్ముడు అలా వచ్చేస్తాడు అని అనుకున్నట్లయితే, why would they send for Peter and John? ఎందుకు పేతురు యోహాను అక్కడికి వెళ్ళారు? So should we just close it up right there and say, you know, we just want to just leave it at that. If you believe, been that wonderful, or do you want to hear the whole Word of God? Do you want to hear what the Word says and not all of these voices nowadays? మరి ఈ రోజు మనుషులు చెప్పే మాటలు వినకండి, దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందో చూడండి. మనం మనుషుల మాటలు వినాలనుకుంటున్నావా, దేవుని మాట వినాలనుకుంటున్నావా? You want to go on? మీరు ముందుకు వెళ్ళి చూడాలనుకుంటున్నారా? You want to go on? మీరు ముందుకు వెళ్ళి చూడాలనుకుంటున్నారా? I think I see some hands out there. మరి నేను నమ్ముతున్నానండి, అక్కడ చాలా మంది వింటున్న వారు చేతులు పైకెత్తారని నేను నమ్ముతున్నాను. Probably a lot of hands. చాలా మంది చేతులు పైకెత్తారని నేను నమ్ముతున్నాను. Wonderful, sincere Christians that want the full. మరి గొప్పగా మరి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన క్రైస్తవులందరూ కూడా ఇంకా లోతైన సత్యాన్ని చూడాలని ఆశిస్తున్నారని నేను నమ్ముతున్నాను. This precious word that many parts of the world has just been hid. It's just the devil's keeping things from people, and people are hungry. It's just been, but now it's being God's breaking through and revealing to people all over the world truths. మరి దేవుని యొక్క సత్యాల్ని మనం చూస్తున్నాము, ఆయన ప్రత్యక్షతలను మనం లేఖనాల ద్వారా చూడగలుగుతున్నాము. Now don't make a mistake, it's not just us preaching this. There are just thousands and thousands and thousands of preachers in churches that are believing and teaching this very exact thing we're teaching. దయచేసి అపార్థం చేసుకోకండి, మేమిద్దరమే ఈ విషయాలు బోధిస్తున్నామండి. ఆదిమ సంఘము బోధించింది, అదేవిధంగా ఇప్పుడు అమెరికాలో కొన్ని వందల వేల సంఘాలు, అదేవిధంగా యూరోప్ ప్రాంతంలో, సౌత్ అమెరికాలో, కెనడాలో ప్రతి చోట కూడా ఈ విధంగా బోధించే బోధకులు చాలా మంది ఉన్నారు దేవుని దయతోటి. And it's growing so fast with this and no wonder, because Jesus said the gates of hell will not prevail. My gospel, this gospel shall be preached, in this gospel of the kingdom. మరి ఈ యొక్క రాజ్య సువార్త, యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నా సంఘం ఎదుట, ఆయన సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవ నేరవు అని. మరి అదేవిధంగా నేడు ఈ వాక్యము ప్రపంచ నలుమూలలకి మరి ప్రచురం చేయబడుతుంది. ఈ మధ్య కాలంలో అమెరికా దేశంలో మా యొక్క మరి ఈ యొక్క ఒక మీటింగ్ని ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 80,000 మంది యవనస్తులు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. You see, there's a difference in just preaching Christ, that's part of it, but there's a difference in just preaching Christ and in the preaching of the gospel of his kingdom. కేవలము క్రీస్తుని గురించి ప్రకటించడమే కాదు, క్రీస్తు యొక్క రాజ్య సువార్తను
ప్రకటించడంలో గొప్ప శక్తి అనేది ఉన్నది. Now I may tell you and teach you Jesus is the Christ. Just believe and you may accept him and believe. But I have not preached the gospel of his kingdom. మరి యేసు క్రీస్తు అని నేను ప్రకటించినప్పుడు మీరు నమ్మచ్చు, విశ్వసించవచ్చు. కానీ ఆయన రాజ్య సువార్తను బోధించినప్పుడు ఎప్పుడైతే మనం నమ్ముతామో, విశ్వసిస్తామో, లోబడతామో నిజమైన శక్తిని మనం పొందుకుంటున్నాము. But Jesus said it will be preached. Somebody will preach it. And when this gospel of the kingdom has been preached in all the world as a witness to every creature, then the end shall come. ఒకవేళ ఒకరు బోధించకపోతే తప్పకుండా దేవుడు మరి ఆయన యొక్క సేవకుల్ని ప్రపంచ నలుమూలలకి పంపిస్తున్నాడు. ఈ రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. What is the gospel of the kingdom? ఏంటి దేవుని యొక్క రాజ్య సువార్త? A man must be born again of the water and the Spirit. He cannot enter the kingdom of God. Marvel not that I said unto you, you must be born again. That's the gospel of the kingdom to be preached in all the world. దేవుని రాజ్య సువార్త అంటే ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడం అనేది దేవుని యొక్క రాజ్య సువార్త అయి ఉన్నది. ఈ మాటలు విని ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని యేసు ప్రభువారు ఆనాడు నికోదేముతో చెప్పారు. If some don't preach it, somebody else will. ఒకరు బోధించకపోతే మరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకొని నడిపిస్తాడు. Because God's not going to compromise no matter what the situation is. That's what is the gospel of the kingdom, and it will be preached. Somebody will preach it. It'll be a witness. Not everybody will receive it, but it'll be a witness to every nation just before he's come. మరి దేవుని యొక్క వాక్యం అనేది ఒకరు చేయకపోతే పని మరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు చెప్పాడు ఈ రాజ్య సువార్త సకల జనుల యొద్దకు వెళుతుంది అని. ఆయన మాట చొప్పున తప్పకుండా వెళుతుంది. Okay, so you got a church baptized, you got a church believing, all of that. And so we don't stop there. We go right on. Why did they send for Peter and John? మనం ఇక్కడ ఆలోచన చేద్దాము. పేతురును, యోహాను ఎందుకు పంపించారు? స్వస్థతలు జరుగుతున్నాయి, చక్కగా మరి అక్కడ గొప్ప సంతోషం కలిగింది, బాప్తిజం పొందారు. అక్కడతో ఆగిపోలేదండి. ఎందుకు పేతురు, యోహానులు వెళ్ళారో చూద్దాము. Church at Jerusalem, filled with the Holy Ghost, baptized in his name, sent two of their people down there with the exact same message down to Samaria to pray for them that they might receive the Holy Ghost. మరి పేతురు, యోహానులు ఎందుకు అక్కడికి వెళ్ళారని అంటే యెరూషలేములో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారో అదే విధంగా ఇక్కడున్న వారు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నట్లు వారి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. And remember, right, you go back to the beginning. What happened at the beginning? On the day of Pentecost, they tarried for several days. Nothing happened until all at once the Holy Ghost fell on them. Catch that word. The Holy Ghost fell on them and they began to speak with tongues as the Spirit gave utterance. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడడం మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది యెరూషలేములో మనం చూస్తున్నాము. It sat upon them. Now look at here. When Peter and John come down, పేతురు, యోహాను వారి యొద్దకు వచ్చారు. 16th verse. 15వ వచనం వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది Now can you feel the beauty of the gospel as it's coming together? చూడండి, సువార్త ఎంత చక్కగా తేట తెల్లగా మనకు కనబడుతుందండి. ఇక్కడ వాళ్ళు ఏ నామమున బాప్తిసం పొందుకున్నారంట? అప్పటి వరకు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొందుకొని ఉండిరి. The Holy Ghost had not sat upon them yet. It had not fallen upon them yet. వారిలో ఎవరి మీదను ఆయన అప్పటి వరకు దిగి ఉండలేదు. But catch this amazing word right here. The next word says only. ఆ తరువాత వచ్చిన ఏం చెప్పబడుతుందండి? వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. Only that they were baptized in water. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. In the name of the Father, Son, and Holy Ghost. వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అనగా యేసు క్రీస్తు అను నామములోనికి బాప్తిసం పొందారు. Absolutely. And that name of the Father, Son, and Holy Ghost is Jesus. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆ నామం ఏంటి?
ఆ నామమే యేసుక్రీస్తు అను నామము. ఆ నామములోనికి వీళ్ళు బాప్తిసం పొందారు. I remember up here for Philip where it says they believed and they were baptized, but he didn't say what name they were baptized in. But you need to understand that's what it's going to be, because down here it confirms it was Jesus' name. చూడండి, ఇక్కడ ఇందాక మనం చదివినప్పుడు ఏ నామంలో బాప్తిజం తీసుకున్నారో అని మనకు తెలియదు అని మనం అన్నాము. కానీ కింద చూసినప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్పబడింది, వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. So when he preached the things pertaining to the kingdom of God in the name of Jesus Christ, he was simply preaching again, it's got to be born again of water and of the Spirit. And they can't enter the kingdom of God, so they needed to be baptized, and Jesus was the Christ. They were to be baptized in his name. వారు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే మరి మొదట వారు నీటి మూలంగా ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందుకున్నారు. Now catch this beautiful thing. చూడండి ఇంకేం జరిగిందో. The Holy Ghost was not yet fallen upon them. వారిలో ఎవరి మీదను పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. They were waiting for a specific incident. They had been baptized, that's specific. They repented, they believed, those things are specific. Now they're waiting for another specific sign to take place. ఇక్కడ ఒక గొప్ప సూచక్రియ చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. It hadn't happened yet. ఇంకా అక్కడ కార్యం జరిగించబడలేదు. But they had only been baptized in the name of Jesus. So that means there's another baptism that hasn't happened yet. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. Baptized. Now they were baptized వాళ్ళు ఎప్పుడైతే బాప్తిసం పొందారో, in water, నీటిలోనికి బాప్తిసం పొందారో, but they had not been baptized with the Holy Ghost. వారు ఇంకా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకొని ఉండలేదు. Oh, does that fit? మరి నేను చెప్పిన మాట అక్కడ సెట్ అవుతుందా అండి? Seemed like I remember something John the Baptist said. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక మాట అన్నాడు, ఏంటండి, నేను నీటిలో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. I baptize you with water. నేను నీటిలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, He shall baptize you with the Holy Ghost. నా వెనక వచ్చేవాడు అగ్నిలో బాప్తిజమును దయచేస్తాడు. Wow. Notice something happens here. Philip, even though he'd been baptized and believed, this is where this thing really gets critical. ఇక్కడ చూడండి, మనకి చక్కగా వివరించబడుతున్నది. If I could see all of you out there, I'd look at you and I think, man, they're such nice people. They're just, everybody's perfect. No sin. I'm talking about any visitors. No sin. I'd probably give every one of you the Holy Ghost if I could. మరి నేను ఇవ్వాలనుకుంటే పరిశుద్ధాత్మని జనాలను చేసినప్పుడు, అరే చాలా బాగున్నారు, అందరూ కూడా చాలా మంచి వ్యక్తుల్లాగా ఉన్నారు అని ప్రతి ఒక్కరికి నేను పరిశుద్ధాత్మని ఇచ్చేవాడిని. But I'm not God. I don't know your heart. మరి నేను దేవుణ్ణి కాదు, హృదయాంతరంగం ఎరిగిన దేవుడే మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడై ఉన్నాడు. One thing, I don't know whether you really believe what we're teaching or not. And another thing is, I don't know whether you're in sin or not. మరి మొదటి విషయం ఏంటంటే, మేము చెబుతున్నది మీరు నమ్ముతున్నారో నమ్మట్లేదో మాకు తెలియదు. రెండో విషయం ఏంటంటే, మీ యొక్క జీవితంలో పాపం అనేది ఉన్నదో లేదో అన్నది మాకు తెలియదు. హృదయాంతరంగా మీరు దేవుడే మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాడై ఉన్నాడు. You may fool man, but you can't fool God. మనము మనుషుల్ని వెరివారిని చేస్తామేమో కానీ మనుషుల్ని మోసపుచ్చుతామేమో కానీ దేవుణ్ణి మోసపుచ్చలేము. So man is trying to take the place of both. He wants to baptize you, and he also wants to give you the Holy Ghost. Man today, modern. ఈ రోజు చాలా మంది మానవులు బోధకులు ఎలా ఉన్నారంటే, నీటి మూలంగా బాప్తిసం ఇస్తున్నారు, అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా మేమే ఇస్తున్నాము అనుకుంటున్నారు. But people are so hungry today. I want to make sure I'm saved. I want to make sure that I'm saved. నేను రక్షించబడ్డాను అని నాకు తెలుసుకోవాలని నాకు ఆశ కలిగి ఉన్నాను. And maybe some preachers are sincere. I want you to be saved so bad. I'm going to baptize. I'm going to give you the Holy Ghost. So you got the Holy Ghost just as soon as you believe. మరి నువ్వు నమ్మావు కాబట్టి నీకు ఆత్మ వస్తుంది,
బాప్తిజం తీసుకో అయిపోయింది నువ్వు రక్షించబడ్డావు అని ఇలా బోధించేవారు కొంతమంది ఉన్నారు. Man doesn't give the Holy Ghost. God reserved that safety factor for himself. He said, man can baptize with water, but you can't baptize with the Holy Ghost, no matter how you pretend. మరి మానవుడు నీటి మూలంగా బాప్తిసం ఇస్తాడేమో కానీ అగ్నిలో మానవుడు బాప్తిసం ఇయ్యలేడు. దేవుడే బాప్తిసం ఇచ్చేవాడై ఉన్నాడు. Perfect example is Simon the sorcerer. And Philip baptized him. He believed. Philip baptized him. And yet his heart was not right. చూడండి ఇక్కడ సీమోనే మనకు ఒక మంచి ఉదాహరణ. తను నమ్మాడు, బాప్తిజం తీసుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ తనకు అనుగ్రహించబడలేదు. ఎందుకనంటే తన హృదయము సరిగ్గా లేదు. Says he believed, he is baptized, but there's no indication that Simon received the Holy Ghost. మరి అక్కడ ఎక్కడా కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు మనకు కనపడట్లేదండి. Now, so God knows. You want the Holy Ghost, the first thing you do is basically believe the gospel, repent, be baptized, and you'll receive the Holy Ghost. మరి మీరు నమ్మాలి, విశ్వసించాలి, మీరు బాప్తిస్మమును మీరు పరిశుద్ధాత్మను బాప్తిజాన్ని పొందుకుంటారు. If your heart is right. మీ హృదయం సరైనదైతే దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. Then God surveys the heart. He knows he knows what's the heart of man. He tries the reins of the heart. He knows what's going on. మన హృదయము సరైనదా లేదా అనేది దేవుడు పరీక్షించువాడై ఉన్నాడు. Now, look at this. So they prayed. He said they were, as yet the Holy Ghost was not fallen upon none, only that they were baptized in the name of the Lord Jesus. మరి వారు వారు కేవలము వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. So Peter and John prayed for them and they received the Holy Ghost. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. Amen. Should we just close it? అక్కడతోటి మనం బైబిల్ని క్లోజ్ చేద్దామా? They received the Holy Ghost. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Doesn't say they spoke in tongues. మరి వారు అన్య భాషలతో మాట్లాడినట్టు అక్కడ చెప్పబడలేదు. So we just close it. మనం ఇక్కడతోటి ముగించుకుందామా? You want to do that, or do you want to try to prove the Word of God? We're not afraid of it. Shall we go on and see if all of this pattern fits perfectly and everything's required? యెరూషలేములో జరిగిన విధంగా జరిగిందా లేదా అనేది మనం చూద్దాము. మేము భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాక్యమే ధృవీకరిస్తుంది. Okay. 17, they laid their hands on them. వారు చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. They doesn't say they spoke in tongue, but the church in Jerusalem did, and you're going to see it in every other incident. Wording is sometimes just like the name of Jesus up here, when he said they were baptized in the name of the Lord. It doesn't say Jesus, but it's implied very specifically. మరి ఇక్కడ చూసినప్పుడు అన్య భాషలతో మాట్లాడినట్టు మనకు కనపడట్లేదు, కానీ అక్కడ చెప్పబడిన సెంటెన్స్ను మనం చూసినప్పుడు గ్రహించినప్పుడు మనకు ఏం జరిగిందో తెలియపరచబడుతుంది. So do we think they sat there silent? వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారా? వారు ఏమాత్రం కూడా కదలకుండా ఉన్నారా? Verse 18 gives us some clues. కానీ 18వ వచనంలో మనకి ఇక్కడ ఒక క్లూ అనేది దొరుకుతుందండి. అక్కడ మనకు కావలసిన ఆ యొక్క మాట మనం చూస్తున్నాం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచి. ఏం చూచాడు సీమోను? Notice something. ఇక్కడ ఆలోచన చేయండి. Simon loved signs and wonders, magic tricks and stuff. And he was particularly amazed at the signs that followed Philip's preaching. మరి సీమోను గారడీలు చేయడం అనేది తనకి ఇష్టం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలంటే తనకిష్టం. ఫిలిప్పు చేసిన అద్భుతాలను చూసి సీమోను ఆశ్చర్యానికి గురయ్యాడంటే ఇక్కడ సీమోను ఏం చూసి ఉండొచ్చు? But he particularly liked one specific sign, really amazed him. And that's when Peter and John laid their hands on these people and they received the Holy Ghost. This just really blew his mind. He looked at this amazed. మరి పేతురు యోహాను చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అంట అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. అది సీమోను చూచాడంట. సీమోను చూచాడు, ఏదో కనపడింది తనకి. So he saw that when these Peter and John prayed for these people, and these people received the Holy Ghost, he saw this sign, and he said, "My,
I want to be able to do this. And I'll give you money if I lay my hands on them and anybody receives the Holy Ghost. మరి ఎవరైనా సరే మరి నాకు అతను అనుకున్నాడు, నాకు ఆ బహుమానం కావాలి, నాకు ఆ గిఫ్ట్ కావాలి అని తను డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డాడంట. Verse 19. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగెను. Oh, isn't that something? Now, if a person can receive the Holy Ghost without any outward expression, no sign, no voice, no nothing. If you can receive the Holy Ghost without that, మరి and if this is the way they received it, when Peter and John prayed for them, then why would Simon the sorcerer want to pay them any money? He could do that anyway. ఒకవేళ పరిశుద్ధాత్మ అనే పొందుకున్నప్పుడు ఎటువంటి గుర్తు కానీ సూచన కానీ కనపడదు అనుకున్నట్లయితే మరి సీమోను ఏం చూచుంటాడండి? సీమోను మరి ఎందుకు ఆ వరం నాకు కావాలని కోరుకొని ఉంటాడు? ఏం చూసి ఉంటాడు అనుకుంటారు? ఏం చూసి తను కదిలించబడి ఆ వరం నాకు దొరికితే బాగుండు అని అనుకున్నాడు? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు కదలకుండా అదే ఆటోమేటిక్గా వచ్చింది. మీకు పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని వాళ్ళు మౌనంగా ఉన్నట్లయితే ఈ సీమోను ఏం చూస్తుండొచ్చు? So, if you get the Holy Ghost by just believing and just joining the church, it's automatic. మీరు సంఘంలోనికి వెళ్ళి విశ్వసించినప్పుడు మీకు దేవుడు ఆత్మ వచ్చింది అని అనుకుంటున్నట్లయితే, దేవుని ఆత్మ మనలో ఉన్నది అనుకున్నట్లయితే ఏ యొక్క గుర్తు అనేది లేకుండా, ఏ సూచన అనేది లేకుండా. This is what people are asking today. Well, how do I know when I got it? And if I don't, how will I know when I lose it if I do have it? There's got to be some indication. మరి ఏ విధంగా ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, అయ్యా నాకు పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా అని నాకు ఎలా తెలియపరచబడుతుంది? So what's the key here? మనకి ఇక్కడ తాళపు చెవి ఏంటి? Simon wanted to be able to have another sign when he prayed for people. He wanted these people, when he prayed for them, just like happened here at Samaria. When they laid their hands on them, they spoke in tongues, just like they did at Jerusalem, even though it does not say they spoke in tongues. యెరూషలేములో ఏ విధంగా అయితే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అన్య భాషలతో మాట్లాడారో, ఇక్కడ కూడా సమరియాలో కూడా ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడి ఉండవచ్చు. ఎందుకనంటే అక్కడ మనం చూసినప్పుడు సీమోను ఏదో చూశాడు. ఎలా తెలిసింది పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు అని? వారు అక్కడ ఒక గొప్ప సూచక్రియ, ఈ సూచక్రియ కనబడింది కాబట్టి సీమోను ప్రభావితుడై. What did Simon saw? He saw something. What did he see? He saw them lay hands on them, and they received the Holy Ghost and spoke with other tongues, just like Peter and John had received it, and the others on the day of Pentecost. పేతురు, యోహాను ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో పెంతెకోస్తు పండగ దినము రోజు, అదే విధంగా ఇక్కడ వీరు చేతులుంచి వారి మీద ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఉన్న వారు కూడా అలాంటి అనుభవాన్నే పొందుకున్నారు. Now you see it all coming together. Now notice something. The heart here now. God knows the heart. Now watch this next verse. చూడండి 19వ వచనంలో, దేవుడికి హృదయం ఎరిగినవాడు వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. Now Peter now picks up on something. He perceives something that God knew all along, that the heart of Simon was not right. సీమోని యొక్క హృదయం సరిగ్గా లేదు. పేతురు సమాధానం ఇచ్చాడు. చూడండి 20వ వచనంలో, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. And then he said, your money will perish with you because you thought the gift of God, the Holy Ghost, might be purchased with money. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. So even though you've been baptized, even though you believed, you don't have a part in this Holy Ghost situation. You have no part in this matter because your heart is not right in the sight of God. నీవు నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ ఇందులో నీకు పాలు లేదు. ఎందుకనంటే 21వ వచనం చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు
లేవు. Now notice Simon witnessed and watched these other people receive the Holy Ghost, but there's no indication in all Scripture that he received the Holy Ghost. మరి ఇక్కడ వాక్యంలో సీమోను పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు ఎక్కడా కూడా మనకి ఆధారం లేదండి. ఎందుకంటే ఆ తర్వాత చూడండి, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. Now he could have a part in it if he's willing to repent, verse 22. మరి ఒకవేళ తను పశ్చాత్తాపడినట్లయితే తనకు పరిశుద్ధాత్మలో పాలు అనేది దొరికేది. కానీ చెడుతనము ఉన్నది కాబట్టి, హృదయం సరిగ్గా లేదు కాబట్టి తనకు అనుగ్రహించబడి ఉండలేదు. తాను ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడితేనే అనుగ్రహించబడుతుందని So repent. వాళ్ళు ఏం చెప్పారండి? చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. Now you see it all. Believe, repent, baptize, Holy Ghost, and separation in the godly living. నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి, పశ్చాత్తాపం ఉండాలి, మారు మనసు ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. Read 23, 24, and 25, and we're closed. 23, 24, 25 వచనాలు చదివి మనం ముగించుకుందాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొండని చెప్పెను. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామములో సువార్త ప్రకటించుచు వచ్చిరి. So Peter and John returned to Jerusalem, and the gospel continued to be preached throughout the villages of Samaria. The gospel. చూడండి, సువార్త ప్రకటించుచు వచ్చిరి అంట ఆ యొక్క ప్రాంతంలో. Amen. ఆమె మరి ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో సమరయ పట్టణం యేసు ప్రభువారు చెప్పిన ప్రకారంగా యెరూషలేములో యూదయ సమరయ సకల జనులందరికీ కూడా ఈ సువార్త అనేది మరి వెళ్తుంది అని తెలియపరిచారు. మరి యెరూషలేములో చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఫిలిప్పు బోధించాడా, ఇంకా వేరే ఏమైనా బోధించాడా? అందరూ విశ్వసించారు. విశ్వసించిన వారు ఎలా బాప్తిసం పొందుకున్నారండి? ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుకున్నారు. ఎందుకంటే ఆ నామములోనే పాపములనేవి కడగబడతాయి. ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. ఇక్కడ సంఘం ప్రారంభించినప్పుడు వారు ఎలా బాప్తిజం తీసుకున్నారు, ఏ విధంగా వారు పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నారు, అక్కడ చెప్పబడిన విషయాలు. మనము హృదయము సరైనదిగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి అన్నట్లయితే పరిశుద్ధంగా జీవించాలి అన్న విషయాల్ని మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ ప్రణాళిక ప్రతి చోట కూడా ఇదే విధంగా చెప్పబడి ఉన్నది. మనము అపోస్తుల కార్యంలో మరి మొదటి సంఘంలో బోధించిన విషయాలనే నేడు అదే రక్షణ ప్రణాళికను బోధించాలి, కానీ మరి యొక్క ప్రణాళికను మనం బోధించకూడదు అన్న విషయాన్ని గమనించండి. ఈ లేఖనాలను మీరు కూడా పరిశోధించండి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడు, పరలోకమందును మా దేవ, ఈ రోజు నాయన తండ్రి సమరయ పట్టణంలో సమరయ ఆ యొక్క నాయన తండ్రి ప్రాంతంలో జరిగిన నాయన ప్రభువా సంఘము ఆరంభమును గురించి అక్కడ ప్రజలు ఎలా అంగీకరించారు, రక్షణ ప్రణాళికకి ఏ విధంగా లోబడ్డారు, వారి మధ్య జరిగిన కార్యాన్ని బట్టి అయ్యా మేము సంతోషిస్తున్నాము తండ్రి. అదే రక్షణ ప్రణాళికను అయ్యా ప్రతి ఒక్కరము కూడా నాయన తండ్రి ఎటువంటి మార్పు లేకుండా ఈ సమయంలో కూడా ప్రతి సంఘము కూడా నాయన తండ్రి మీ మాటకు లోబడి అయ్యా మీ ప్రణాళికను నాయన తండ్రి ప్రజలకు తెలియపరచున్నట్లు సేవకులను అదేవిధంగా నాయన తండ్రి అయ్యా మీ యొక్క బిడ్డలందరూ కూడా ఈ రక్షణ ప్రణాళిక అర్థం చేసుకున్నట్లు సహాయం చేయమని ఈ యొక్క క్లాస్ని నాయన తండ్రి మాకు మరుగై ఉన్న సంగతులు బయలుపరిచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. ఆమేన్.